ఆరోగ్య బీమా పాలసీని రెన్యూ చేయడం మర్చిపోయాడు. పాలసీ ల్యాప్స్ అయింది. అతని పాలసీ రెన్యువల్ డేట్ని మిస్ అయిపోయాడు. గ్రేస్ పీరియడ్ గడువు కూడా అయిపోయింది. ఆరోగ్య బీమా కంపెనీలు ప్రీమియం డిపాజిట్ చేయడానికి గడువు తేదీ నుంచి 15 to 30 డేస్ వరకే గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. సృజన్ ఎందుకు ప్రీమియం చెల్లించలేకపోయాడు? సృజన్కు ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాదు, అతను గత 2-3 సంవత్సరాల్లో ఎటువంటి చికిత్స చేయించుకో అవసరం రాలేదు కాబట్టి అతను ప్రీమియం చెల్లించలేదు. పాలసీ ల్యాప్స్ అయిపోయింది. ఈ పొరపాటు వల్ల సృజన్ పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అధిక కవరేజ్ అవసరం వయసుతో పాటు పెరుగుతుంది. మీరు మీ ఆరోగ్య బీమా పాలసీని సకాలంలో రెన్యువల్ చేస్తే మీ వయసు, మీ ఆరోగ్యం, జీవనశైలి మార్పులు వచ్చినప్పటికీ మీరు కవరేజ్ని అందుకునే విధంగా ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ ముగిసి మీ ప్రస్తుత అనారోగ్యానికి సంబంధించిన కవరేజ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇక వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత వయసు, వైద్య చరిత్ర, జీవనశైలి మార్పుల కారణంగా మీరు పాలసీని రద్దు చేసే రిస్క్ ఉండదు. కానీ మీ నిర్లక్ష్యం కారణంగా పాలసీ ల్యాప్స్ అయితే మీరు మీ వెయిటింగ్ పీరియడ్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మీకు ఇప్పటికే ఏదైనా అనారోగ్యం ఉంటే వేచి ఉండే కాలం 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఒకవేళ పాలసీ ల్యాప్స్ అయితే చాలా కాలం వెయిట్ చేసిన తరువాతే మీకు ఇప్పటికే ఉన్న జబ్బులకి కవరేజ్ని పొందుతారు. ఇది కాకుండా మీరు పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయనప్పుడు బీమా కంపెనీ మీకు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది. ఇది సంవత్సరానికి 5 నుండి 50% వరకు ఉండొచ్చు. ఇది మీ ఒరిజినల్ ఇన్సూరెన్స్ కవర్ని, అంటే బీమా మొత్తాన్ని 100% వరకు పెంచుతుంది. మీరు మీ పాలసీని టైమ్గా రెన్యువల్ చేసుకోకపోతే, పాలసీ ల్యాప్స్ అయితే మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా కోల్పోతారు. వయసుతో పాటు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు మీ పాలసీని సకాలంలో రెన్యువల్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు మీరు కొత్త పాలసీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్టయితే అధిక ప్రీమియం చెల్లించాలి. మీకు నిర్దిష్ట వయసు దాటితే బీమా కంపెనీలు వైద్య పరీక్ష తర్వాత మాత్రమే మీకు బీమా కవరేజ్ని ఇస్తాయి. అటువంటి టైంలో మీ వయసు, వైద్య చరిత్ర, జీవనశైలి అలవాట్ల కారణంగా బీమా కంపెనీ కూడా మీకు కవరేజ్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. మీ ఆరోగ్య బీమా మీ ఆరోగ్య రక్షణకు ప్రయోజనకరంగా ఉండడమే కాకుండా ఆదాయ పన్ను ఆదాలకు కూడా సహాయపడుతుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80D ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 రూపాయల వరకు ప్రీమియంలపై పన్ను మినహాయింపుని పొందొచ్చు. మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే వారి ప్రీమియంలపై 50,000 వరకు తగ్గింపుని పొందొచ్చు. మీ ఆరోగ్య పాలసీ ల్యాప్స్ అయితే మీరు ఈ ఆదాయ పన్ను ఆదాలను కూడా కోల్పోవచ్చు. అయితే ఆరోగ్య బీమా కొనుగోలు టార్గెట్ కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఆర్థిక నిపుణుడు బల్వంత్ జైన్ మీ ఆరోగ్య బీమా పాలసీని గడువు ముగియక ముందే రెన్యువల్ చేయాలని సూచిస్తున్నారు. బీమా కంపెనీలు మీరు ప్రీమియం చెల్లించాలని ఒక నెల ముందుగానే రిమైండర్లను పంపినప్పటికీ మీరు మీ సొంత రిమైండర్లను సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించడానికి చివరి తేదీ వరకు వెయిట్ చేయకండి. ఒక నెల ముందుగానే చెల్లించితే బెటర్. మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను పెంచుతూ ఉండండి. ఏ కారణం చేతనైనా ప్రీమియం చెల్లించడం మిస్ అయితే మీరు ఆ కవరేజ్ని పొందలేరు. అందువల్ల మీరు సుజన్ లాగా ఎప్పుడు తప్పు చేయకూడదు. ఎప్పుడు మీ ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంను సకాలంలో చెల్లించండి. ఈ విషయంలో అజాగ్రత్త ఉంటే మీ పాలసీ రద్దవుతుంది. మీ కుటుంబంలో ఏదైనా ఆరోగ్యం అత్యవసర పరిస్థితి ఏర్పడితే మీ మొత్తం ఆర్థిక ప్రణాళికే దెబ్బతినొచ్చు.